హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఇంట్లో చాలా ఈజీగా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఈ విధంగా చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోతుందండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఈ ఫ్రైడ్ రైస్ కోసం నేనైతే 5 ఎగ్స్ అయితే వేస్తున్నాను. ఎగ్స్ వేసిన తర్వాత ఇదంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అన్నది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా కలుపుకోవాలి. ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి. ఇప్పుడు ఇదే బండిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, క్యాబేజ్ని అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు అయితే ఫ్రై చేయనవసరం లేదు. 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి అయితే రైస్ అన్నది వేసుకోవాలి. నేనైతే రైస్ను ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాను. మామూలు రైసే వాడుతున్నానండి. ఇలా ఉడికిన రైస్ని అయితే దీంట్లో వేసుకోవాలి. ఇది వేడివేడి అన్నంతోనే కాదండి, చల్లగా ఉన్న అన్నంతోనైనా సరే చేసుకోవచ్చు. ఎప్పుడైనా రైస్ మిగిలినప్పుడు ఇలా కనుక చేశారంటే చాలా ఈజీగా అయిపోతుంది. ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా దీంట్లో అయితే వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూను మిరియాల పౌడరు, టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 2 స్పూన్స్ సోయా సాస్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి రైస్ని అయితే బాగా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఎప్పుడైనా ఇంట్లో రైస్ మిగిలినా కానీ వేడివేడి రైస్తో కానీ ఇలా కనుక ఫ్రైడ్ రైస్ చేసి పెడితే ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఫైనల్గా ఇలా ఆనియన్స్ చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేయండి. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.